రకంగా బూతు మాటలు మాట్లాడిస్తూ నోరు మూసుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. నచ్చినట్లుగా మాట్లాడి, నచ్చినట్లుగా అరిచేసి. జాన్‌పాల్ గారు, చేగూడి గారు ఈరోజు సాలెం రాజు గారి మీద జాన్‌పాల్ చెప్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నిందలు దాన్ని బట్టి చాలామంది చాలా రకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది బూతులు మాటలు మాట్లాడుతున్నారు. కోపపడండి. ప్రతి మనిషి కోపపడడానికి దేవుని వాక్యం హక్కు ఇచ్చింది. లేకుంటే దేవుని వాక్యం కోపపడాలి అని చెప్తుంది కాబట్టి కోపపడడంలో తప్పు లేదు. కానీ పాపం చేయకుడి. కోపంలో హత్య చేయటం పాపం. కోపంలో దొంగతనం చేయటం పాపం. కోపంలో అన్యాయం చేయడం పాపం. కోపంలో బూతు మాటలు మాట్లాడడం కూడా పాపమే. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది చెబుతున్నటువంటి మాటలను బట్టి మన మనోభావాలు తిన్నప్పుడు కోపం అనేది వస్తది. కానీ ఆ కోపంలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఆ కోపంలో మనం మాట్లాడేటటువంటి మాటలు, ఆ కోపంలో మనం చేసేటటువంటి పనులే మనము పాపులుగా లేకుంటే మనం దుష్టులుగా మారిపోయేటట్టుగా చేస్తుంది. ఈరోజు జాన్‌పాల్ ఎంతో వాక్య చెప్తాడు. అతను బూతు మాటలు మాట్లాడే పరిస్థితి. ఈరోజు చేగుడి గారు ఎన్ని మాటలు మాట్లాడతాడు. ఆయన బూతు మాటలు మాట్లాడే పరిస్థితి. ఇలాగా ఏదో యూట్యూబ్‌లో ఒక మంచి ఛానెల్ ఉండి మంచి సబ్‌స్క్రైబర్‌లు ఉన్నోళ్ళు కూడా అంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మీరు ఆ రకంగా బూతు మాటలు మాట్లాడుతుంటే వాక్యం తెలియని అజ్ఞానులైతే కాదు గదా! వాక్యం తెలియని పిచ్చోళ్ళైతే కాదు గదా మీరందరూ. లైవ్‌కొచ్చి మరి మీకు నోటికొచ్చినట్లు మీరు మాట్లాడుతుంటే ఎంత కోపమున్నా నచ్చినట్లుగా మాట్లాడకండి. నోరుంది గదా! నేనెలా మాట్లాడినా చల్లుతది గదా! అన్నట్టుగా మాట్లాడకండి. కొంత అదుపులో పెట్టుకోండి. దావీదు అంటాడు, నా నోటికి చిక్కము పెట్టుకొని ఉన్నాను. అంటే పరాయి వాళ్ళు, వేరే వాళ్ళు నా ముందున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకొని ఉన్నాను అంటాడు. నోరు మూసుకొని ఉన్నాను అంటున్నాడాయన. నోటిని జాగ్రత్త పెట్టుకొని ఉన్నాను అంటున్నాడాయన. నచ్చినట్లుగా మాట్లాడి, నచ్చినట్లుగా అరిచేసి, నచ్చినట్లుగా బూతు మాటలన్నా, లేకపోతే మరొకటన్నా సురా లేకుండా మాట్లాడడం అనేది అది మీకు మంచిది కాదు. క్రైస్తవ్యానికి మంచిది కాదని ప్రభు పేరట తెలియజేస్తూ